వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందున్న బైక్ కు నిప్పు పెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. బైక్ ను ధ్వంసం చేసి వెంకట్ పై కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మీర్పేటలోని లెనిన్ నగర్లో ఈ ఘటన జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందున్న బైక్ ను తగిలిపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేశాడు. బైక్ ను ధ్వంసం చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. వెంకట్ తన భార్య సరితతో కలిసి 5 సంవత్సరాలుగా 2 పిల్లలతో కలిసి లెనిన్ నగర్లో నివసిస్తున్నాడు. ఇంటి ఎదురుగా ఉండే రాజు, వాళ్ల బంధువులు పాత గొడవల నేపథ్యంలో మే 15న రాత్రి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టింది. దీంతో రాజు బంధువు వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మీర్పేట్ పోలీసులు. నీ పేరేం పేరు? నా పేరు వెంకట అన్న. ఏం జరిగింది నిన్న? అయితే నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చిన పూజ చేద్దామని కిందికి దిగితే మా పాప బయటికి వెళ్తే ఆ రఘు వాళ్ళ కొడుకు మా పాపను గలీజ్గా ఇట్లా అని చేతులు చూపిస్తే మా భార్య పోయి అడిగింది. అడిగితే మా రఘు ఉండి వచ్చి ఏం తెలుసుకోకుండా, మ్యాటర్ తెలుసుకోకుండా భార్యను గల్లవారు ఇట్లా గుంజే వరకు నేను పోయి ఏమైంది రఘు అంటే మా భార్య కొడుతుండు, నన్ను కొడుతున్నాడు. మా భార్య కొట్టింది, తర్వాత నేను కొట్టిన. తర్వాత పిఎస్ కాడికి వచ్చిండు. మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడి మేము ఎవరి జోలికి పోతాము అవి అని చెప్పి అయిపోయిందా అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక తర్వాత మేము పడుకొని లేచి కిందికి పోయినాం. మా భార్యని మళ్ళీ సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిస్తే పోయారు. ఆ పోయిట్లో నేను ఇట్లా డోర్ పెట్టుకొని వస్తున్నా. ఇక రాజు, చిన్న, రఘు వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ, సంధ్య వాళ్ళ అమ్మ యాదమ్మ, సంధ్య వాళ్ళ పెద్దమ్మ చంద్రమ్మ, మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ అంజి వాళ్ళ ఫ్రెండ్ గప్చు పంపుతారు అంజి, వీళ్ళందరూ ఫస్ట్ రాంగ డోర్ కొట్టి నా బండి వాడేసి బండి పెట్రోల్తో బండి తగలబెట్టారు. అక్కడ పోయి మా బొమ్మడి బండి పలగొట్టారు. నా ఇంటి అద్దాలు, డోర్లు, గీళ్ళు అన్నీ వలగొట్టారు. రాడ్లు, చాకులు, మొత్తం సీసీ కెమెరాలు అన్నీ వలగొట్టారు. మళ్ళీ అవతల బిల్డింగ్ మీకు ఎక్కి ఈతల బిల్డింగ్ మీకు వచ్చి ఇవన్నీ అద్దాలు వలగొట్టి చాకు తీసుకొని వచ్చి నన్ను నంపండి. నేను నాతో పాటు నా కూతురు ఇద్దరమే ఉన్నాం. నా కూతురు భయంతో నేర్చుకుంటూ నా ఎమ్మడి ఉన్నది. నేను సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు. సిఐ సారు, మన సుధాకర్ సార్, ఎస్ఐ సార్ వచ్చి వాళ్ళు నన్ను కాపాడారు సార్. అసలు ఎందుకు మీ ఇద్దరు గొడవ ఎందుకు? వాళ్ళు మొన్న ఇట్లా ఏమైనా పాత కక్షలు ఉన్నాయా మీకేమన్నా? పాత కక్షలు అంటే వాళ్ళు అప్పుడు మా భార్య వాళ్ళ అక్కకు ఆ రఘు అంటే ఆయన ఇద్దరు లవ్ చేసుకొని ఒక కొడుకును అన్నారు. ఆ కొడుకుకు ఏదో పెద్ద మనుషులు కలిసి ఆ పూర్వం జీవితం ఆగం చేసేసారు. ఆ పూర్వులు మా వాళ్ళు వాళ్ళు తాని పోలేరు. ఏదో 30,000 ఇచ్చి ఏదో చేసిర్రు. ఆ పూర్వుడు ఈడ చదువుకున్నా ఆడొచ్చి తీపిచ్చేస్తారు. ఆ పూర్వుడు ఇక్కడ వచ్చినా వాళ్ళ పూర్వుని కొట్టనీకి పోతారు. ఆ పూర్వుని వాళ్ళ కళ్ళ ముంగ కనబడితే పాపం ఆ పూర్వుని ఇచ్చి 4 రోజులు హాస్టల్ చేస్తే 4 రోజులు హాస్టల్లో పోయి వాళ్ళు మంచోడు కాదు తీసేయని పుల్లబెట్టారు. వాళ్ళ బావ రవినాయక్ కార్పొరేటర్, ఆయనకు చెప్తే రాజు కొడతాను పోతే ఆయన మ్యాటర్ తెలియకుండా ఆయన గలీజ్గా మాట్లాడిండు. అప్పుడు సరే అని చెప్పి మన సిఐ సార్ మహేందర్ రెడ్డి సార్
ఇట్లా అవుతుందని కేసు పెడితే ఆయన సొంతంగా ఆయన డబ్బులు పెట్టుకొని ఆయన్నే ఆ బాబుని హాస్టల్లో చేర్పించడం జరిగింది సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.